ఆర్థిక భారం ఉన్నప్పటికీ మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. భద్రాద్రి జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న ప్రతి సభ్యురాలకు ఒక చీర ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. పట్టణాలు రెండో దశలో ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా ఇంకా ఒకటి రెండు ఇబ్బందులు అనిపించినా, ఇంకెవరికైనా ఇబ్బంది అనిపించినా మళ్ళా ఇది అనుభవం కింద తీసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో మనకు దాదాపు మన నియోజకవర్గంలో 28,000 చీరలు వచ్చినాయి. అందులో 8,000 చీరలు ఇక్కడ మన పాల్వంచ రూరల్ గ్రామ మండలంలో వచ్చినాయి. ఈ విధంగా ఒక ఉన్నదానిలో వాళ్ళకి చేతనైన మేరకు ప్రభుత్వంగా ఎంత ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానిలో భాగమే ఇవాళ ఈ చీరల పంపిణీ. ఇంతకుముందు విద్యుత్ 200 యూనిట్కి అవకాశం ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అలాగే రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది, ఉచిత బస్సులు, అలాగే ఇల్లు కూడా నియోజకవర్గానికి 3,500 ఇచ్చారు. ఇంకా దశల వారీగా అవి కూడా ఇస్తారు. ఉన్న మేరకు సాధ్యమైన మేరకు మహిళలకు సంబంధించి నేను చెప్తున్నాను. ఇంకా ఇతర అనేక విద్యారంగంలో కానీ లేకపోతే రైతాంగానికి కానీ కొంత చేయలేకపోవచ్చు, కానీ దాదాపు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా నేను భావిస్తూ